సింధూర అయితే చాలా కోపంగా గుడి దగ్గరకు వచ్చి గుడి దగ్గర ఉన్న శివయ్యని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను నా అత్తమ్మని ఇలా దూరం చేసి మా ఇద్దరిని బాధపెడుతున్నావు, అసలు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు శివయ్య అని చెప్పి ఆ శివయ్యని సింధూర అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రశ్నిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక స్వామీజీ వస్తారు. స్వామీజీ రాగానే ఏంటమ్మా ఎందుకు అంత అహంకారంగా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో సింధూర అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నన్ను నా అత్తమ్మని విడదీశారు ఆ దేవుడు మళ్ళీ మా ఇద్దరిని ఎప్పుడు ఒకటి చేస్తాడు. మా అత్తమ్మ మనసు చాలా మంచిది, మా అత్తమ్మ ఎలాంటి తప్పు చేయదు, అలాంటి మా అత్తమ్మని నాకు దూరం చేశాడు అని ఆ దేవుడు అని చెప్పి సింధూర అయితే స్వామీజీతో చెప్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న స్వామీజీ ఇలా అంటూ ఉంటాడు, ఎందుకమ్మా నువ్వు అంతలా చింతించుచున్నావు, నువ్వు దేవుడిని అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదు, నీకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి, నువ్వు మీ అత్తమ్మ కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే బసవాని గట్టిగా పిలిచి, బసవా ఆ చంటిగాడు ఎక్కడ ఉన్నాడో వెళ్ళి కనుక్కొని తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంతలో అక్కడ ఉన్న చెంచలమ్మ అలా చంటి కోసం బసవని పంపించేసరికి చంటి అయితే అక్కడ గుడిలో నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బసవ వచ్చి చెంచలమ్మ గారు తీసుకురామన్నారంటే అది చూసి సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి అత్తమ్మ చంటిని తీసుకురమ్మందా, ఎందుకు, దేనికోసం అని చెప్పి సింధూర ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.